సకల జీవకోటికి ప్రత్యక్ష దైవం శ్రీ సూర్యనారాయణుడు. అటువంటి ఆ మహాదేవుడు కొలువైన అరసవల్లికి ఏటా పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తూ ఉంటారు. స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. అయితే దేవుడి సన్నిధికి వస్తున్న భక్తులకు అసౌకర్యాలు ఇబ్బంది కలిగిస్తున్నాయి. అభివృద్ధి సంగతి పక్కన పెడితే పాత నిర్మాణాల కూల్చివేతతో భక్తుల ఇబ్బందులు రెట్టింపయ్యాయి. శ్రీకాకుళం జిల్లా అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయానికి ఏటా పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. స్వామిని దర్శించుకుని పునీతులవుతారు. అయితే ఆ దేవదేవుడి దేవాలయం అభివృద్ధిలో మాత్రం అట్టడుగునే మిగిలిపోయిందే. ఆలయ అభివృద్ధికి గతంలోనే మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారు. 30 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించి ఉన్నతాధికారులకు నివేదించారు. కానీ ఇంతవరకు పనులు మొదలు కాలేదు. దేవాలయానికి వచ్చిన భక్తులకు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. వాహనాల పార్కింగ్ మొదలు బ్యాగులు, సామాను భద్రపరిచే ప్రత్యేకమైన గదులు లేవు. ఆలయంలో క్షౌరశాల ప్రాంగణం విస్తరించాల్సి ఉంది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు వసతి సౌకర్యం, సరిపడా టాయిలెట్స్ సైతం లేని దుస్థితి నెలకొంది. ఫుడ్ తినడానికి ఏంటంటే అప్పుడు రూమ్ ఉండేది, ఇప్పుడు బయట పెట్టడం వల్ల వర్షాలు ఏమైనా సరే కొంచెము వచ్చి వెళ్ళే వాళ్ళకి డిస్టర్బెన్సింగ్ గా ఉండడము అదంతా కొంచెం ఇలా ఉంది. ఇక్కడ కూర్చోడానికి కూడా అంత ఫెసిలిటీ లేదు, ఎక్కువ మంది ఒకేసారి తినడానికి కూడా. అక్కడైతే అందరూ ఒకేసారి లోనికి వెళ్ళి ఒకేసారి బయటికి రావడము, నెక్స్ట్ అరిటాకు భోజనము అదంతా కొంచెం వేరేగా ఉండేది. ఇప్పుడు ప్లేట్స్ అవ్వడము అదంతా కొంచెం వేరేగా మారింది. అప్పటిలాగే అరిటాకు భోజనం మేమైతే అవే ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఇక్కడ ఫ్యాన్స్ ఉన్నాయి కానీ ఏవి తిరగట్లేదు, వెంటిలేషన్ కూడా అంత బాగాలేదు, కింద కూర్చోవాల్సి వస్తుంది. ఆలయ అభివృద్ధికి గతంలో మాస్టర్ ప్లాన్ రూపొందించారు. ప్రభుత్వాలు మారుతున్నా అభివృద్ధి ఏమాత్రం జరగడం లేదు. అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయంలో సమూల మార్పులు జరగాల్సి ఉంది. ప్లాన్ అమలుకు మొత్తం 79 అసెస్మెంట్లు తొలగించాలని నిర్ణయించారు. బ్రాహ్మణ వీధి, ఆలయ ఉత్తర ద్వార వీధి, కాపు వీధి తదితర ప్రాంతాల్లో రోడ్లను విస్తరించాల్సి ఉంది. మాడవీధుల విస్తరణ చేస్తే ప్రత్యేక పర్వదినాల్లో స్వామివారి సేవలు మరింతగా భక్తులకు లభించే అవకాశం ఉంది. నిధుల విడుదలకు ముందే అరసవల్లి క్షేత్రం ముందు ఉన్న నిర్మాణాలన్నీ కూల్చేశారు. సంవత్సర కాలంగా భక్తులు నూతన నిర్మాణాలు చేపడతారని ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ అన్నదానం అయితే చాలా టేస్టీగా ఉందండి, పర్లేదు, బాగానే ఉంది. అన్నదానం విషయంలో చాలా బాగుంది. కానీ రూమ్ ఒకటే కొద్ది పెద్ద రూమ్ ఉండి సౌకర్యం కొద్దిగా పెద్దగా ఉంటే బాగుంటుంది. బయట పెట్టకుండా కొద్దిగా ఇంటీరియర్ అయితే కొద్దిగా బాగుంటుందండి. ఫ్యాన్లో ఏర్పాటు చేస్తే కొద్దిగా నీట్గా ఉంటుంది. ఇది చెరువు పక్కన ఖాళీ ప్లేస్లో, ఓపెన్ ప్లేస్లో పెట్టారు. బాగా చెమటలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆలయానికి ఆదాయం కోట్ల రూపాయలలో వస్తున్నా అభివృద్ధి మాత్రం శూన్యమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు భక్తులు. ప్రభుత్వాల నిర్లక్ష్యానికి గురవుతున్న ఆలయాన్ని అభివృద్ధి చేయాలని కోరుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రసాద పథకంలో భాగంగా 100 కోట్లు తీసుకువస్తామని అధికార పార్టీ నేతలిచ్చిన హామీలు నెరవేర్చాలని కోరుతున్నారు.